హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసి ఉంటారు, అదేవిధంగా టైటిల్లో చూసి ఉంటారు. ఇంతకుముందు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ చేయాలన్నా లేకుంటే చేంజ్ చేయాలనుకున్నా ఫిజికల్గా మనం ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళే వాళ్ళం. ఇకపై మనం ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా మనమే మన మొబైల్లో మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోవచ్చు, అదేవిధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ యాప్లో అయితే కొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చారు. ఏ విధంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేసుకోవాలి, ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో మీకు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు అప్డేట్స్ అయితే మీకు తొందరగా మీకు అయితే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో మీరు ఆధార్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీ మొబైల్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. సర్చ్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఆధార్ అని టైప్ చేయండి. ఆధార్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఆధార్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ యాప్ వస్తుంది చూడండి, ఆధార్ అని. జస్ట్ మీరు ఫస్ట్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. జస్ట్ మీరు ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మీరు ఆధార్ యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. పర్మిషన్స్ నీడెడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు కెమెరా, SMS, కాల్స్ అని వస్తుంది. ఇక్కడ మీరు కెమెరా పర్మిషన్, SMS పర్మిషన్, కాల్ పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, అలౌ ఆధార్ టు టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు వైల్ యూజింగ్ ద యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ అలౌ ఆధార్ టు సెండ్ యూ నోటిఫికేషన్స్ అని వస్తుంది. వచ్చిన జస్ట్ మీరు అలౌ మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోన్ కాల్స్ అనేది అలో చేయండి. ఈ విధంగా మీరు ఇక్కడ మెసేజెస్, ఫోన్ కాల్స్ అన్నీ అలో చేయండి. అలో చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా వస్తుంది, వెల్కమ్ టు ది న్యూ ఎరా ఆఫ్ డిజిటల్ ఐడెంటిటీ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు బిగన్ జర్నీ అని వస్తుంది. జస్ట్ మీరు బిగన్ జర్నీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కింద మీకు కంటిన్యూ టు రిజిస్టర్ అని ఉంటుంది. జస్ట్ మీరు కంటిన్యూ టు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, రిజిస్టర్ విత్ జస్ట్ 3 స్టెప్స్ అని వస్తుంది. కింద ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. జస్ట్ మీరు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ అని వస్తుంది. వచ్చిన తర్వాత కిందికి స్కాల్ చేయండి. కిందికి స్కాల్ చేసిన తర్వాత కింద మీరు బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ సిమ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారా జస్ట్ మీరు కంటిన్యూ టు సెండ్ SMS మీద క్లిక్ చేయండి. కంటిన్యూ టు సెండ్ SMS మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్ అప్ అని వస్తుంది. వచ్చిన తర్వాత సెండింగ్ వెరిఫికేషన్ SMS అని వస్తుంది. తర్వాత సక్సెస్ అని వస్తుంది. వెరిఫైయింగ్ మొబైల్ నెంబర్ అని వచ్చి మీకు కింద ప్లీజ్ పెట్ట అని వస్తుంది. వచ్చిన సక్సెస్ అనేది అవుతుంది. స్టార్ట్ ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫేస్ అథెంటికేషన్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ సర్కిల్లో మీ ఫేస్ అనేది పెట్టండి. తర్వాత మీకు ఫేస్ అథెంటికేట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఫెటిచింగ్ డీటెయిల్స్ అని వచ్చి కింద సక్సెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ పేరు అయితే వస్తుంది. సెట్ యువర్ యాప్ పిన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు కంటిన్యూ టు సెట్ పిన్ అని వస్తుంది. కంటిన్యూ టు సెట్ పిన్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ సెక్యూరిటీ పిన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు ఒక సెక్యూరిటీ పిన్ అనేది మీరైతే క్రియేట్ చేసుకోండి. మీరు యాప్ ఓపెన్ చేయడానికి మీరైతే ఒక సెక్యూరిటీ పిన్ అనేది మీరైతే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కన్ఫర్మ్ పిన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పిన్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు వచ్చిన తర్వాత మీకు కింద మీకు సర్వీసెస్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మీకు మొబైల్ నెంబర్ అప్డేటు, అడ్రస్ అప్డేటు, రివ్యూ ఫ్యామిలీస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. పైన మీకు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అనేది లింక్ అప్ అయి ఉందో ఆ నెంబర్ అనేది చూపిస్తుంది. మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవడానికి 75 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. కింద మీకు స్టెప్స్ అయితే ఉంటాయి, వెరిఫై న్యూ మొబైల్ నెంబర్ విత్ OTP, ఫేస్ అథెంటికేషన్, మేక్ పేమెంట్. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే అవుతుంది. దీనికోసం కంటిన్యూ టు అప్డేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ టు అప్డేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫై విత్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఓల్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన లోడింగ్ అయితే అవుతుంది. జస్ట్ మీకు వెరిఫై న్యూ మొబైల్ నెంబర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ న్యూ నెంబర్ దగ్గర కొత్తగా మీరు ఏ మొబైల్ నెంబర్ అని లింకప్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు కొత్తగా మీరు ఏ మొబైల్ నెంబర్ అనేది మీరు అప్డేట్ చేయాలనుకుంటే ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు సెండ్ OTP మీద క్లిక్ చేయండి. సెండ్ OTP మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు కొత్త మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. మీరు కొత్తగా ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేసి మీరు వెరిఫై OTP మీద క్లిక్ చేయండి. వెరిఫై OTP మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత న్యూ నెంబర్ OTP వెరిఫైడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఫేస్ అథెంటికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ సర్కిల్లో మీ ఫేస్ అనేది పెట్టి ఫేస్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేయండి. తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత 75 రూపీస్ అనేది మీరు చార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓల్డ్ నెంబర్ దగ్గర మీ ఓల్డ్ నెంబరు, న్యూ నెంబర్ దగ్గర మీ న్యూ నెంబర్ అయితే ఉంటుంది. చూస్ ప్రిఫర్డ్ పేమెంట్ ఆప్షన్ దగ్గర మీరు రోజర్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ పే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది.
లోడింగ్ అయిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి. ఇక్కడ మీకు యూపీఐ గూగుల్ పే ఉంటుంది, యూపీఐ ఫోన్పే, యూపీఐ భీమా అని మీకు చాలా రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ ద్వారా మీరు పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు యూపీఐ ఫోన్పే అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత కంటిన్యూ అండ్ పేమెంట్ క్లిక్ చేయండి. కంటిన్యూ అండ్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఫోన్పే యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఫోన్పే యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఫోన్పే మీ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు పే మీద క్లిక్ చేసి యూపీఐ ఎంటర్ చేయగానే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అనే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు రీడైరెక్టింగ్ అయ్యి కన్ఫర్మ్ పేమెంట్ అని వస్తుంది. తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు లోడింగ్ అయ్యి రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయ్యి మీకు స్లిప్ అనేది మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. ఈ స్లిప్లో మీరు అప్డేట్ రిక్వెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఎస్ఆర్ఎన్ నెంబర్ అయితే ఉంటుంది. ఎస్ఆర్ఎన్ నెంబర్ ద్వారా మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయిందా లేదా అనేది మీరు అయితే తెలుసుకోవచ్చు. ఏ విధంగా తెలుసుకోవాలని అంటే ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్ అయితే ఒక వీడియో పెట్టడం జరిగింది. తప్పకుండా ఆ వీడియో చూడండి. ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు వితిన్ 1 అవర్లో మీకు మొబైల్ నెంబర్ అనేది లింకప్ అయితే అవుతుంది. ఇంతకుముందు 24 అవర్స్ టైం అనేది పడుతుండే, ఈ గంటలోనే మీకు మొబైల్ నెంబర్ అనేది లింకప్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే మీరే మీ మొబైల్ అయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోవచ్చు, అదేవిధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.